కళ్ళ ముందు జరుగుతున్నవి సైతం మరెవరో శాస్త్రీయ సర్వేలతో బలంగా చెబితేనే గాని మనకు అర్థం కాదు. నేటి ఈ ఆధునిక యుగంలో ప్రతి చిన్నారి చేతిలోనూ అత్యాధునిక స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. లక్షల రూపాయల విలువగలే వాటిని పసిపిల్లలు కూడా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటి ప్రభావం ఎలా ఉన్నా మరో 20 సంవత్సరాల తర్వాత వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై పరిశోధనలు జరిగాయి. ఏ వయసులో పిల్లలకు తొలిసారిగా స్మార్ట్ ఫోన్, ట్యాబ్ అలవాటైందనే దాన్ని బట్టి పెద్దయ్యాక వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుందన్న తాజా అధ్యయనం జనం ఇప్పుడు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తోంది. అమెరికాకు చెందినటువంటి సెపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన సరికొత్త ప్రపంచ సర్వే ఈ కఠిన వాస్తవాన్ని కళ్ల ముందు పెట్టింది. పరిమితి దాటిన డిజిటల్ స్క్రీన్ టైం, పగ్గాలేని సోషల్ మీడియా వినియోగం వల్ల ఒంటరితనం, బాధ, కోపం, చివరకు ఆత్మహత్యలకు కూడా స్మార్ట్ ఫోన్ ప్రేరేపిస్తుందని తెలిపింది. యువతలో ఫ్రస్ట్రేషన్ కారణంగా సూసైడ్ టెండెన్సీ సైతం పెరుగుతోందని ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు, అధ్యయనాలు తేల్చాయి. తాజా సర్వే సైతం ఈ దీర్ఘకాలిక డిజిటల్ ప్రమాదాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. పిల్లలు కళ్ళప్పగించి చూస్తున్న డిజిటల్ తెరలు వారి కంటి పాపలకే కాదు, పెద్దయ్యే కొద్దీ వారి మనసుకు చేటు చేస్తున్నాయని సర్వే చేసి ఓ సంస్థ తెలిపింది. ప్రస్తుతం 18 నుంచి 24 ఏళ్ల వయసులో ఉన్న 28,000 మంది పాలుపంచుకున్నటువంటి ఈ సర్వే ప్రకారం మగవారి కన్నా ఆడవారిపై ఈ దుష్ప్రభావం ఎక్కువగా ఉంది. చిన్నప్పుడే డిజిటల్ స్క్రీన్లకు అలవాటు పడ్డవారు ఎదుగుతున్న కొద్దీ విషయగ్రహణ శక్తి తగ్గిపోవడం, దాంతోపాటు సామాజిక అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. ఏజ్ ఆఫ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అవుట్కమ్స్ అనే శీర్షికన వెలువడ్డటువంటి ఈ అధ్యయన సారాంశం ఒక్కటే: స్మార్ట్ ఫోన్ల వాడకం ఎంత నిదానిస్తే పిల్లల మానసిక ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. లేదంటే భ్రమంలో బతకడం, దూకుడుగా వ్యవహరించడం, ఆత్మహత్య ఆలోచన లాంటివి భవిష్యత్తులో ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాసియా సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని సర్వే స్పష్టం చేస్తోంది. ఇది 145 కోట్ల జనాభా కలిగిన భారత్కు కూడా తప్పకుండా వర్తిస్తుంది. అవును, మన దేశంలో 40 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల 15 నుంచి 25 ఏళ్ల మధ్య వారు ఎక్కువగా ఉన్న మన దేశంలో పాఠశాలల నుంచి పని ప్రదేశాల దాకా అన్ని చోట్ల ఈ అంశం ప్రభావం చూపనుంది. అందుకనే ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం లాంటి అంశాలతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగానికి అనుమతించే వయస్సు పైన కూడా దృష్టి పెట్టాలని అంటున్నారు నిపుణులు. కానీ వాస్తవానికి జనాన్ని స్మార్ట్ ఫోన్ వైపు తోసే పనులే జరుగుతున్నాయి. వాస్తవం చూస్తే చౌక ధరలకు ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో, దాంతోపాటు తాజాగా అసలు ఇంటర్నెట్ సర్వీసులే అందుబాటులో లేని ప్రాంతాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ అందించేందుకు పలు టెలికాం కంపెనీలు పోటీ పడుతున్నాయి. త్వరలో ఆ భాగ్యం కూడా మనకు అందుబాటులోకి రానుంది. భారత టెలికాం కంపెనీలతో పాటు విదేశాలకు చెందిన మరో 2 కంపెనీలు వేలం వేరీగా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తూ మరింత చౌకగా ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2019-21 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్లో 194 ఇళ్లలో కనీసం ఒక మొబైల్ ఫోన్ ఉందని తేలింది. అయితే కరోనా కష్టకాలంలోనూ ఆ తర్వాత కూడా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇంటర్నెట్ వినియోగం అపరిమితంగా పెరిగింది. పిల్లలు డిజిటల్ స్క్రీన్లు చూసే సమయంలో కరోనా కాలానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు డబుల్ అయింది. 2020-22 మధ్య 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల స్క్రీన్ టైం 52% పెరిగింది. అంటే అప్పటి కరోనా లాక్డౌన్ల పరిస్థితి కారణంగా వారికి నిర్బంధంగా స్మార్ట్ ఫోన్లలోనే ఎడ్యుకేషన్ అవసరాలు తీరాయి. కరోనా తర్వాత జీవితం క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్న అలవాటైన స్క్రీన్ టైం భారత్ సహా అన్ని చోట్ల మరింత పెరగడం ఆందోళనకరంగా మారింది. ఒకసారి ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలను వాడడం అలవాటయ్యాక ఇక ఆ వీక్షణ సమయమే ఆ వ్యక్తి కనీస పరిధిగా మారుతుంది. కరోనా 2 ఏళ్లలో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పిల్లలకు ఆట, పాట, ఆన్లైన్ చదువులు అంతా డిజిటల్ పరికరాలతోనే సాగిపోయింది. అలా జీవితంలో అదనపు భాగంగా మారిన స్క్రీన్ టైమే చివరకు అత్యవసర భాగమైపోయింది. స్క్రీన్ టైంకి మానసిక ఒత్తిడి, ఆందోళనలకు లంకె ఉందని నిపుణులు ఎప్పుడో తేల్చారు. మితిమీరిన స్క్రీన్ టైంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయి పిల్లల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఏదైనా అంశంపై ఏకాగ్ర దృష్టి పెట్టి నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. పడుకునే ముందు స్క్రీన్లో చూసినవి కలత, నిద్రకు కారణమవుతున్నాయి. హారిటెక్ సంస్థలకు ఈ డిజిటల్ దుష్ప్రభావాల గురించి తెలుసు. డిజిటల్ తెరలకు అతుక్కుపోయి సోషల్ మీడియాకు బానిసలైతే ఆరోగ్యం చెందుతున్నటువంటి సంగతి సాక్షాత్తు ఫేస్బుక్ సొంత రీసెర్చ్లోనే తేలింది. ఇన్స్టాగ్రామ్ వ్యసనంగా మారిన టీనేజ్ అమ్మాయిలు మానసిక ఆరోగ్యం నిజానికి నష్టపోతున్నారు, మానసికంగా ఆరోగ్యం పాలవుతున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు జోగ్గా మారిపోయాయి. చౌకబారు డాన్సులు,
అంతేకాదు మితిమీరినటువంటి శృంగారపు రీల్స్ సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. లాభాపేక్షే ధ్యేయంగా ఉన్న టెలికాం కంపెనీలు తమ వ్యాపారాన్ని జనం కోసం, పిల్లల మానసిక ఆరోగ్యం కోసం పనంగా పెడతాయనుకోవడం వట్టిమాటే. కంపెనీల సంగతి అటుంచితే సామాన్యులు సైతం తమ పిల్లలకు చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్లు అందజేయడం అనివార్యంగా మారింది. అలా చేయడం ద్వారా తమ పిల్లల్ని డిజిటల్ మత్తుమందుకు బానిసల్ని చేసినట్టేనని నిపుణులు అంటున్నారు. మారం చేస్తున్న పిల్లల్ని ఆపడానికి, తినడానికి, తినిపించడానికి, అంతేకాదు ఆడుకోవడానికి వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్స్ అలవాటు చేసి బుద్ధిహీనతను వదిలించుకోవడం మన చేతిలో పని. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. తల్లిదండ్రులే మొదటి గురువులు గనక వారు డిజిటల్ వినియోగాన్ని నియంత్రించుకుంటే అదే పిల్లలకు మార్గదర్శకం అవుతుంది. ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకుంటూ మమతానురాగాలు పంచుకోవడం అనేక సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. కానీ మారుతున్న కాలంలో ఎంతసేపు మొబైల్ స్క్రీన్నే చూస్తూ డిజిటల్ స్నేహాలతో కాలం గడుపుతున్నారు నేటి తరం పిల్లలు. నలుగురు కలిస్తే నలుగురు ముచ్చట్లు పెట్టుకోవడం మానేసి నాలుగు ఫోన్లలో లీనమైపోతున్నారు. ఇక ఈ అంశాన్ని తల్లిదండ్రులు, బడిలో గురువులు గమనించి మంచి మాటలతో పిల్లల్ని వర్చువల్ లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి మార్చాలి. సురక్షితంగా, సమర్థంగా సాంకేతికతను వాడడం ఎట్లాగో నేర్పించాలి. పుస్తక పఠనం, ఆటలు లాంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని ప్రోత్సహించాలి. లేదంటే ఇప్పటికే బస్సుల్లో, రైళ్లలో అనేక చోట్ల పక్కనేం జరుగుతున్నా పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్లను చూసుకుంటూ గడిపే సమాజం పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్ వినియోగంతో ప్రయోజనాలు ఎన్నున్నాయో నష్టాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో కూడా ఉన్నాయి. అయినా వాటిని మనం పసిపిల్లలకు దూరం పెట్టే ధైర్యం చేయడం లేదు. అతిగా ఫోన్ వాడితే కనిపించేటువంటి ఆ ప్రభావాలపైన ఎన్ని హెచ్చరికలు వచ్చినా పట్టించుకోవడం లేదు. మొబైల్ ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల యువత డిప్రెషన్ బారిన పడుతున్నారు. వారిలో చిరాకు, కోపం పెరుగుతోంది. మొబైల్ ఎక్కువగా వాడే వ్యక్తులు బయటి ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంటున్నారు. ఒకవేళ పెద్దవాళ్లు ఒత్తిడి చేస్తే దూకుడుగా, చిరాకుగా, నిరాశ, నిస్పృహలకి లోనవుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు వాడడం వల్ల పిల్లలు సామాజికంగా ఎదగడం లేదు. బయట ఆడుకోలేకపోవడం వల్ల వారి వ్యక్తిత్వం అభివృద్ధి చెందడం లేదు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండగలిగే వాతావరణం వారికి లభించడం లేదు. పిల్లలు శారీరకంగా బలహీనంగా మారుతున్నారు. పిల్లలు ఎక్కువ మొబైల్ చూస్తే మొబైల్ నుంచి వెలువడేటువంటి అత్యంత స్వల్ప రేడియేషన్ కారణంగా వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం కూడా ఉంది. పిల్లల మెదడు కణితులకు మొబైల్ కూడా కారణమవుతుంది. మెదడు ఎదుగుదల లోపం 10 ఏళ్లలోపు పిల్లలు 7 గంటల కంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు వాడితే బ్రెయిన్ పైన తీవ్ర ప్రభావం పడుతుంది. పొర సన్నగా మారి ఎదుగుదలపై చెడు ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో బయటకు వచ్చింది. కళ్ళకు సంబంధించి డ్రై ఐ సమస్య తప్పనిసరిగా ఉంటుంది. అంటే కళ్ళు ఆరిపోతూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లలు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ఎక్కువగా సమయం గడపడం వల్ల కళ్ళు పొడిబారిపోతాయి. చిన్న వయసులోనే అద్దాలు వస్తాయి. వారి కంటి చూపు నెంబరు పెరుగుతుంటుంది. చాలాసార్లు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల్ని కలిగిస్తుంది. ఈ అధ్యయనంలో భారత్ నుంచి 4000 మంది యువకులు పాల్గొన్నారు. వాలంటీర్లు 47 అంశాలపై సర్వే చేశారు. ఇందులో మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించే అన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటి ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు. రీసెర్చ్ ప్రకారం 6 ఏళ్ల వయసులో ఫోన్ పట్టిన అమ్మాయిల్లో 74% మంది దుర్భర మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 10 ఏళ్ల వయసులో మొదటి ఫోన్ వాడిన వారిలో 61% మంది, 15 ఏళ్లకు మొదలు పెడితే 52%, 18 ఏళ్లకైతే ఫోన్ పరిచయమైన వారిలో 46% మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది.